క్షణికావేశం రెండు జీవితాలను బలి తీసుకుంది. ఇద్దరు చిన్నారుల జీవితాలను అంధకారం చేసింది. విధి ఆడిన వింత నాటకం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. 5 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును అందించాల్సిన తల్లిదండ్రులే క్షణికావేశానికి లోనవ్వడం, ఆత్మహత్యలకు పాల్పడడం, జీవితాల్ని కోల్పోవడం. దీంతో సాధించింది ఏంటి? బలవన్మరణానికి పాల్పడ్డ భర్త, శాంతి భద్రతల్ని కాపాడే సబ్ ఇన్స్పెక్టర్, భార్యా విద్యావంతురాలు. ఈ ఇద్దరు చనిపోయి రేపటి సమాజానికి ఏం సందేశం ఇచ్చారో, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? కరీంనగర్ జిల్లా కేంద్రంలో గత 5 రోజుల క్రితం దివ్య అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ విషాద ఘటన నుండి ఆ కుటుంబం తేరుకోకముందే దివ్య భర్త కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఇద్దరు భార్యాభర్తల మరణంతో వారి కుమారులు అశ్వత్థామ, అభిమన్యు అనాథలుగా మారారు. తల్లిని కోల్పోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆ చిన్నారులకి తండ్రి మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య గత 5 రోజుల క్రితం కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. కాగా భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త చంద్రశేఖర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య అంత్యక్రియల అనంతరం దివ్య స్వగ్రామం సీతంపేటలోని అత్తగారి ఇంటికి ఎస్ఐ చంద్రశేఖర్ వచ్చాడు. భార్య మరణానికి మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ అత్తగారింట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్యాభర్తలు 5 రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో 2 కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అనాథలుగా మారిన చిన్నారులని చూసి స్థానికులు సైతం కంటతడి పెడుతున్నారు. ఈ ఘటన చూసైనా భార్యాభర్తలు ఆలోచించాలి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి జీవితాన్ని బలి తీసుకోవడమే కాకుండా తమ పిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తాయి. చిన్న చిన్న గొడవలకు పోయి తమ ప్రాణాలను తీసుకోవద్దని మైత్రి ఛానల్ కోరుతుంది. పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని సరైన నిర్ణయాలతో జీవితంలో ముందుకు సాగాలే తప్ప బంగారం లాంటి జీవితాన్ని ఆత్మహత్యకు బలి చేయొద్దు.